2047 నాటికి బలమైన సంపన్న భారత్ను భావితరాలు చూస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. పార్లమెంటుకు వచ్చిన రాష్ట్రపతిని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్, ప్రధానమంత్రి సాదరంగా లోనికి ఆహ్వానించారు. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రపంచం అస్థిరత మధ్య కొట్టుమిట్టాడుతున్న భారతదేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థిరత్వానికి మూల స్తంభంగా ఎదుగుతూ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తోందని ముర్ము అన్నారు. 2047 నాటికి బలమైన, సామర్థ్యం గల సంపన్న భారతదేశాన్ని భవిష్యత్ తరాలు చూస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే 3 రెట్ల వేగంతో పనిచేస్తోందని, త్వరలోనే ప్రపంచ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందన్నారు. భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్ గా మార్చడమే కేంద్రం లక్ష్యమని, కృత్రిమ మేధ రంగంలో భారత ఏఐ మిషన్ మొదలుపెట్టినట్లు చెప్పారు. దేశంలో బలమైన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి తీసుకున్న చర్యలను రాష్ట్రపతి వివరిస్తూ, దేశం మేక్ ఇన్ ఇండియా నుండి మేక్ ఫర్ ది వరల్డ్ దిశగా ముందుకు సాగుతోందని, ఇది ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని అన్నారు. 1000 करोड़ रुपया की लागत से स्पेस सेक्टर में वेंचर कैपिटल फंड की शुरुआत की गई है. यूएस वर्ल्ड फ्यूचर स्किल इंडेक्स 2025 में भारत विश्व में दूसरे नंबर पर पहुंच गया है. यानी फ्यूचर ऑफ वर्क श्रेणी में एआई और डिजिटल टेक्नोलॉजी अपनाने में भारत दुनिया को रास्ता दिखा रहा है. భారత్ తన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ను ప్రయోగించే రోజు ఎంతో దూరంలో లేదని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచ వేదికపై డిజిటల్ టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, మన యూపీఏ లావాదేవీల వ్యవస్థ విజయాన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రశంసించాయని గుర్తు చేశారు. स्पेस डॉकिंग में सफलता ने भारत के अपने स्पेस स्टेशन का मार्ग और आसान कर दिया गया. कुछ दिन पहले इसरो ने अपना 100वां लॉन्च करते हुए सैटेलाइट के सफलतापूर्वक स्थापित किए. मैं इस उपलब्धि के लिए भी इसरो को और सभी देशवासियों को बधाई देती हूँ. భారత మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటిందని, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ గా నిలిచిందన్నారు. దేశంలో అనేక వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయని, గత 6 నెలల్లోనే 17 కొత్త వందే భారత్ రైళ్లు, ఒక నమో రైలు ప్రారంభించబడిందని రాష్ట్రపతి చెప్పారు. आज मुझे ये बताते हुए बेहद प्रसन्नता हो रही है कि भारत का मेट्रो नेटवर्क अब 1000 किलोमीटर के माइलस्टोन को पार कर चुका है. भारत मेट्रो नेटवर्क के मामले में दुनिया का तीसरा सबसे बड़ा देश बन गया. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగం ఆరంభంలో ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవలే తుది శ్వాస విడిచిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించారు. देश और दुनिया से आए करोड़ों श्रद्धालुओं प्रयागराज में पूर्ण स्नान कर चुके हैं. मैं मोनो अमावस्या के दिन हुई हादसे पर अपना दुख व्यक्त करती हूँ. घायलों के शीघ्र स्वस्थ होने की कामना करती हूँ. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज.